మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి అదేవిధంగా డీఎస్సీకి సంబంధించినటువంటి జూన్ నెల 2024కి సంబంధించినటువంటి 50 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు ఖచ్చితంగా చెప్తున్నానండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితేనే లైక్ చేసుకోండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. పర్యావరణకు పరిరక్షణకు సహకరించే వ్యక్తుల కోసం కొత్త 10 సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసాను ఏ దేశం ప్రవేశపెట్టింది? బ్లూ రెసిడెన్సీ వీసా ఆన్సర్ ఆప్షన్ 2 యుఏఈ. రెండో చూద్దామండి. భారత సైన్యానికి ఇగ్లా వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఏ దేశం సరఫరా చేస్తుంది? ఇక్కడ చూడండి, మరి ఇగ్లా వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఏ దేశం సరఫరా చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 రష్యా అండి. రష్యా. మూడో చూద్దాము. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోటీ స్విమ్మింగ్ పూల్ ఏ దేశంలో ప్రారంభించబడింది? ఎత్తైన పోటీ స్విమ్మింగ్ పూల్ ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 భూటాన్ అండి. భూటాన్. నాలుగవది, దౌత్య మరియు అధికారిక పాస్పోర్ట్లకు వీసా మినహాయింపుపై భారతదేశంతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? దౌత్య మరియు అధికారిక పాస్పోర్ట్లకు వీసా మినహాయింపు గురించండి. ఆన్సర్ ఆప్షన్ 4 మెల్లో. ఐదో బిట్ చూద్దామండి. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారము భారత ఉన్నత విద్యా సంస్థల్లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఐఐఎం అహ్మదాబాద్. ఆరవదండి. జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 మే 17వ తేదీ. మే 17వ తేదీనండి అంతరించిపోతున్న జాతుల దినోత్సవం. ఏడవది, మేఘాలయలోని మొదటి మహిళా పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇదసిసా నోంగ్రాంగ్. ఎనిమిదవదండి, జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 మే 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం అండి. తొమ్మిదవదండి, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ద్వారా గుర్తింపబడినటువంటి భారతదేశంలో ఎత్తైన సొరంగం ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్. 10వదండి, ఏ సంస్థ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ₹250 స్మారక నాణాన్ని విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 మజగాన్ డాక్ లిమిటెడ్ షిప్ యార్డ్ అండి. మజగాన్ డాక్, ముంబై. 250వ వార్షికోత్సవం అండి. 11వది, గర్భాశయ క్యాన్సర్ కేసులను తగ్గించడంలో హెచ్పివి వ్యాక్సిన్ ప్రభావాన్ని ఏ విశ్వవిద్యాలయం పరిశోధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం. ఇది గర్భాశయ క్యాన్సర్ కేసులు తగ్గించడంలో హెచ్పివి వ్యాక్సిన్ ప్రభావాన్ని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయము పరిశోధన చేస్తుందండి. 12వది, తైవాన్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 లేచింగ్తే తైవాన్. 13వ బిట్ అండి, ఇటీవల సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికాలో
సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్ జరగడం జరిగిందండి. 14వది ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్నటువంటి అథ్లెట్ల ఫోర్బ్స్ జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ 1 క్రిస్టియానో రొనాల్డో. 15వదండి భారతీయుల కోసం మొబిలిటీ అరేంజ్మెంట్ ఫర్ టాలెంటెడ్ ఎర్రీ ప్రొఫెషనల్ స్కీమ్ ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆస్ట్రేలియా. 16వదండి ప్రపంచంలో మొట్టమొదటి హై స్పీడ్ 6G పరికరం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 జపాన్. 17వదండి ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 మే 20వ తేదీ. ప్రపంచ తేనెటీగలు మే 20. 18వదండి బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌకలో ప్రయాణించినటువంటి మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడు ఎవరు? ఇది రీసెంట్గా జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 గోపి తోటకూర. బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌకలు అండి, అది కూడా అడుగుతుంటారు. 19వది ఎలాన్ మస్క్ స్టార్లింక్ సేవను ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఇండోనేషియా. 20వ బిట్ చూద్దామండి ఫెడరేషన్ కప్ 2024 అథ్లెటిక్స్ మీట్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఒరిస్సాలో జరిగిందండి అథ్లెటిక్ మీట్ ఫెడరేషన్ కప్ యొక్క. 21వది శ్రీలంకలో భారతీయ సంతతి తమిళులు 200 సంవత్సరాల జ్ఞాపకార్థం మొదటి స్టాంపును ఎవరు అందుకున్నారు? శ్రీలంకలో అండి. ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీ రవిశంకర్. 22వదండి విపత్తు నివారణ కోసం DRIMS ప్లాట్ఫామ్ను ఆవిష్కరించిన రాష్ట్రం ఏది? విపత్తు నివారణ కోసం అండి డ్రిమ్స్. ఆన్సర్ ఆప్షన్ 2 అస్సాంలో అండి. 23వది జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం అండి. ఆన్సర్ ఆప్షన్ 1 మే 21వ తేదీ అండి. 24వది అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? టీ దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ 1 మే 21 అండి. మే 21. 25వది 2024 WEF ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానాన్ని సంపాదించింది? ఆన్సర్ ఆప్షన్ 3 39వ స్థానం అండి. 39వ స్థానం. 26వది ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్ ఎవరు? ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ స్లావెన్. 27వదండి 2027 మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ కోసం ఏ దేశానికి ఆతిథ్య హక్కులు లభించాయి? మహిళల వరల్డ్ కప్ కోసం ఫుట్బాల్ అండి, దీనిలో ఏ దేశానికి ఆతిథ్య హక్కులు లభించాయి? ఆన్సర్ ఆప్షన్ 4 బ్రెజిల్. 28వది అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జీవ వైవిధ్యం. ఆన్సర్ ఆప్షన్ 1 మే 22వ తేదీ. 29వదండి ఆర్థారా 24 ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3
దుబాయ్లో జరగడం జరిగిందండి. దుబాయ్. 31 చూద్దామండి. వినియోగదారుల వినియోగదారుల రక్షణ చట్టం క్రింద వైద్య నిపుణుల బాధ్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది? వినియోగదారుల రక్షణ చట్టం కింద అండి వైద్య నిపుణుల బాధ్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2 1995 అండి. 31వది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ ఆప్షన్ 4 స్పెయిన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99వ సభ్య దేశంగా స్పెయిన్ చేరడం జరిగిందండి. 32వది ఏఐ చట్టంగా పిలువబడే ఏఐని నియంత్రించే ప్రపంచంలోని మొట్టమొదటి ప్రధాన చట్టాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఏఐ నియంత్రించడం కోసం అండి. యూరోపియన్ యూనియన్ అండి. యూరోపియన్ యూనియన్ ఏఐ నియంత్రించడానికి ఒక మొట్టమొదటి ప్రధాన చట్టాన్ని తీసుకొని వచ్చిందండి. 33వది ఏటీడీ బెస్ట్ అవార్డు 2024లో టాలెంట్ డెవలప్మెంట్ కేటగిరీలో ప్రపంచంలో 3వ ర్యాంకు ఏ కంపెనీ దక్కించుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్టీపీసీ. 34వదండి 2024 సంవత్సరానికి ఖగోళ శాస్త్రంలో సాఫ్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీనివాస్ ఆర్ కులకర్ణి. 35వదండి ఐక్యరాజ్య సమితి ఏ తేదీని అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 1 మే 24. 36వదండి భారతదేశం యొక్క మిషన్ ఇషాన్ యొక్క లక్ష్యం ఏంటి? మిషన్ ఇషాన్ యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఒక దేశం ఒక గగనతలం అమలు. మిషన్ ఇషాన్ ఒక దేశం ఒక గగనతలం అమలు. 37వదండి భారతదేశంలోని ఏ విమానాశ్రయం జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అవార్డును సాధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయము జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అవార్డు అండి. 38వది ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆమ్లం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్లోరో యాంటిమోనిక్ యాసిడ్. 39వదండి ఐఎండి అంచనాల ప్రకారం రెమల్ తుఫాను ఎక్కడ ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ 1 బంగాళాఖాతంలో ఈ యొక్క రెమల్ తుఫాన్ అనేది ఉద్భవించడం జరిగింది. 41 భారత ప్రభుత్వ ప్రచార చరిత్రలో మొదటి ఏఐ యాంకర్లు అయినటువంటి క్రిష్ మరియు భూమిని ఏ దూరదర్శన్ ఛానల్ పరిచయం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 డిడి కిషాన్. 41వది నవీకరించబడినటువంటి ఏఎస్ఎంఐపిఏ సూపర్ సోనిక్ క్షిపణికి ఏ దేశంలో విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్స్. సూపర్ సోనిక్ క్షిపణిని ఇది ఏఎస్ఎంఐపిఏ సూపర్ సోనిక్ క్షిపణిని ఫ్రాన్స్ దేశంలో విజయవంతంగా పరీక్షించారు. 42వది ఏ సంస్థ శాస్త్రవేత్తలు కొత్త మలేరియా వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు కొత్త మలేరియా వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. 43వదండి పేలుడు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది?
పేలుడు చట్టం? ఆన్సర్ ఆప్షన్ 2 1884లో పేలుడు చట్టం రూపొందించబడింది. 44వదండి, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 మే 25 అండి, మే 25. 45దండి, టోక్యో విశ్వవిద్యాలయము ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి అబ్జర్వేటరీని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 చిలీ. 46వదండి, ప్రపంచంలోనే తొలిసారిగా 100% బయోడిగ్రేడబుల్ పెన్ను 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ఏ దేశంలో విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 భారతదేశంలో. 47వదండి, భారత సైన్యానికి AK-208 అసాల్ట్ రైఫిల్స్ ఏ దేశం నుండి అందించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 1 రష్యా దేశం నుండి AK-208 అసాల్ట్ రైఫిల్స్ను అందజేయబడ్డాయండి, రష్యా నుండి. 49ది, 90 సంవత్సరాల వయసులో అంతరిక్షంలోకి ప్రయాణించినటువంటి మొదటి నల్లజాతి వ్యోమగామి ఎవరు? 90 సంవత్సరాల వయసులో అంతరిక్షంలోకి ప్రయాణించినటువంటి మొదటి నల్లజాతి వ్యోమగామి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎడ్వైట్. 49వదండి, మిత్రులు చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు. మీరిచ్చే లైకు కామెంటే మాకు బహుమానాలండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి అతిపెద్ద భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జ్యోతి ఆత్రే. మరి చివరి బిట్ అండి, మరి లాస్ట్ బిట్. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.